వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల సమీక్షా సమావేశం కాకినాడలో నిర్వహించారు. రైతులకు న్యాయం జరగాలని, మద్దతు ధర ఇవ్వాలి అన్నారు. విద్యుత్ యూనిట్కు 1.20 పైసలు పెంచి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. సంపద సృష్టించడం అంటే ప్రజలను దోచుకోవడం అని ప్రశ్నించారు. 6 నెలల కాలంలో 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు చేసిందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులతోని పెద్దలతోని పార్టీల ప్రజలందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్ని, ప్రభుత్వం తీసుకుంటే విధానాలని, ప్రభుత్వ కార్యక్రమాలని అన్నింటినీ కూడా ఒకసారి 2-3 గంటలు చర్చించుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న విధానంలో ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన అకాల వర్షాల వల్ల కానీ, లేదు తుఫాను వల్ల కానీ మరి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కొంతమంది ప్రజలు పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇంకొంతమంది ఈ కొత్తగా వచ్చిన విద్యుత్ బిల్లును చూసి ఈ రకంగా మరి భారాన్ని వచ్చి మరి సామాన్య ప్రజల మీద వేస్తున్నారు, ఈ రకమైన కార్యాచరణ జరుగుతుంది రాష్ట్రంలోనూ అనే విషయాన్ని కొంతమంది ప్రజలు వచ్చి వారు తీసుకొచ్చారు. ఇంకొంతమంది వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఉంటున్న సుమారు 1,00,000 మంది విద్యార్థులకి వచ్చి మరి స్కూల్ ఫీజుని, ఫీజు రింబర్స్మెంట్ ని ఏదైతే ప్రభుత్వ విధానం ఉందో ఆ విధానం ద్వారా ఇవ్వకుండా, ఆ కార్యక్రమాన్ని వచ్చి చూడకుండా ఉండడం వల్ల విద్యార్థులు చదువుకొచ్చి ఇబ్బంది వస్తుంది. దానివల్ల వాళ్ళు కళాశాలలో ఉన్న ఆ కళాశాల యాజమాన్యాలు వాళ్ళకి వచ్చి మరి పరీక్షలు కూర్చోబెట్టకుండా వాళ్ళు ఇంటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ బీసీ